చాలామంది కాంట్రసెప్టివ్ పిల్స్ వేసుకుంటున్నాము. ఫ్యూచర్‌లో పర్మనెంట్‌గా కిడ్స్ ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్ అనేది దానికి దారితీస్తుందా అన్న సందేహము ఉండొచ్చు. సో, ఇప్పుడు మనం కాంట్రసెప్టివ్ పిల్స్‌లో ఉండేవి ఏంటి అంటే నార్మల్‌గా మనకి హార్మోన్స్ అనేవి ఉంటాయి. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోజన్ హార్మోన్స్. సో, ఇవి మనం డైలీ వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే బాడీలో మనకి ప్రతి నెల జరిగే న్యాచురల్ ఓవ్యులేషన్‌ని మనకి హిండర్ చేస్తుందనమాట. ఆపేస్తుంది. దీనివల్ల మనకి ఓవ్యులేషన్ సరిగ్గా అవ్వదు. దానివల్ల మనకి ప్రెగ్నెన్సీ అనేది రాకుండా చేస్తుందనమాట. సో, మనకి ఆ పిల్ అనేది మనకి ఆ మంత్ మాత్రమే ఎఫెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో, పిల్ అనేది కూడా ఎప్పుడు మనం టైంకి వేసుకోవాలి. మళ్ళీ పిల్ అనేది టైం తప్పితే మళ్ళీ అది ప్రెగ్నెన్సీకి దారి తీయొచ్చు. సో, మనకి ఇంకో ఉండే మెయిన్ క్వెషన్ ఏంటి అంటే దీనివల్ల మనకి కిడ్స్ కాకుండా ఉంటారా? సో, పిల్స్ ఎప్పుడైనా కూడా మనం రెగ్యులర్‌గా వేసుకున్నంత వరకే వాటి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. వన్స్ పిల్స్ స్టాప్ చేస్తే ఇది కంప్లీట్ రివర్సిబుల్ ప్రాసెస్ అనమాట. మళ్ళీ ఓవ్యులేషన్ అనేది నార్మల్‌కి వచ్చి మళ్ళీ ప్రెగ్నెన్సీకి మనకి దారి తీస్తుంది. సో, ఎప్పుడైనా కూడా ఇది టెంపరరీ ఎఫెక్ట్ మాత్రమే. మనకి పర్మనెంట్‌గా కిడ్స్ రాకుండా ఉండడం అనేది ఎంత మాత్రము జరగదనమాట. కాకపోతే ఏంటి అంటే మనకి పిల్స్ తీసుకోవడం వల్ల కొంచెం మూడ్ స్వింగ్స్ అనేది రావడము, కొంచెం వెయిట్ గెయిన్ లాగా అనిపించడము, వాటర్ రిటెన్షన్ వల్ల ఇట్లా కొంచెం కొంతమందికి ఇట్లా హెడేక్ లాగా రావడము, ఇట్లా కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చూస్తాం. కానీ ఇవన్నీ కూడా కంప్లీట్లీ రివర్సిబుల్. కాకపోతే ఎప్పుడు ప్రాపర్ డాక్టర్ గైడెన్స్‌లో మాత్రమే పిల్ అనేది ఏసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు పిల్స్ అనేవి కొంచెం అది వేసుకోకుండా అంటే ఎవరికి అసలు పిల్స్ అనేది వాడొద్దు అంటే ఎవరికైతే బ్లడ్ క్లాటింగ్ డిజార్డర్స్ ఉంటాయో, మైగ్రేన్ ఉంటుందో, కొంచెం లివర్ మెటబాలిజంలో డిస్టర్బెన్స్ ఉంటుందో వాళ్ళు అసలు ఓసీ పిల్స్ అనేది వాడకూడదు. సో, ఎప్పుడు కూడా మనం ఓసీ పిల్స్ అనేది డాక్టర్ పర్యవేక్షణలో వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన టైం పీరియడ్ వరకు మాత్రమే వాడాలి. థ్యాంక్ యూ.